యాక్చువల్లీ నేను ట్రేడింగ్ నేర్చుకుంటున్న పాయింట్లో ఇండికేటర్స్ రిలేటెడ్గా చాలా సెట్టింగ్స్ని అండ్ చాలా కాంబినేషన్స్ని నోట్ చేసి ఉంచాను. అండ్ ఆ పాయింట్స్లో నాకు ఏవైతే బెస్ట్ ఇండికేటర్స్ అనిపించాయో ఉన్న అన్ని ఇండికేటర్స్ని ప్రాక్టీస్ చేస్తూ వీటి ద్వారా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ వీటిని కంబైన్ చేస్తే బెటర్ అడ్వాంటేజ్ ఉందని నేను ఏవైతే అనుకున్నానో వాటి రిలేటెడ్గా ఈ నోట్బుక్లో నోట్ చేసి ఉంచాను. సో మీకు ఇండికేటర్ చెప్తున్న ప్రతి ఇండికేటర్కి కూడా నేను ఈ నోట్బుక్లో ఇండికేటర్ రిలేటెడ్గా ఏం నోట్ చేసి ఉంచాను, ఏది బెటర్ అని రాశానని చెప్పి రీకలెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మాట్లాడబోతున్న బోలింజర్ బ్యాండ్స్ రిలేటెడ్గా నాకు 2 స్ట్రాటజీస్ దొరికాయి. అందులో ఒక స్ట్రాటజీని మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకొక స్ట్రాటజీ చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఆ స్ట్రాటజీ యొక్క రిజల్ట్సే. ఆ టైమ్స్లో నాకు పర్లేదు అనిపించింది, కానీ ఈ రీసెంట్ టైమ్స్లో ఈ వోల్టాలిటీ కండిషన్స్లో మార్కెట్లో టెస్ట్ చేస్తుండేసరికి మేబీ లాస్ట్ 1 మంత్ నుంచి మార్కెట్ చాలా వోల్టైల్గా ఉంది కదా. అసలు ఎప్పుడు గ్యాప్ అప్ అవుతుంది, ఎప్పుడు గ్యాప్ డౌన్ అవుతుంది, అసలు ఏ టైంలో ఎలా మూవ్ అవుతుంది ఎవరికి అర్థం కావట్లేదు కదా. ఈ లాస్ట్ 1 మంత్ నేను ప్రాక్టీస్ చేసేసరికి ఒక్క స్టాక్లో కాదు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో టెస్ట్ చేశాను. ఒకసారి ఆ రిజల్ట్స్ని గమనించండి. ఐటీసీ లాస్ట్ 1 మంత్ బ్యాక్ టెస్టింగ్లో టోటలీ 10 ట్రేడ్స్ జరిగితే అందులో ఒకటి స్టాప్ లాస్, ఇంకొకటి నో ట్రేడింగ్, మీన్స్ అక్కడ ఒక కండిషన్ కారణంగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. టోటలీ జరిగిన లాస్ట్ 1 మంత్ బ్యాక్ టెస్టింగ్లో ఒకటి స్టాప్ లాస్, రెస్ట్ అన్ని కూడా ప్రాఫిట్. ఎయిర్టెల్లో చేసిన బ్యాక్ టెస్టింగ్లో టోటల్లీ 9 ట్రేడ్స్ కనిపిస్తే ఆ 9 ట్రేడ్స్ కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్సే, ఒక్క స్టాప్ లాస్ ట్రేడ్ కూడా లేదు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా చేసిన ట్రేడ్స్, ఎగ్జిక్యూట్ అయిన ట్రేడ్స్ టోటలీ 7 ట్రేడ్స్, ఇక్కడ కూడా 7 ట్రేడ్స్ అన్ని కూడా ప్రాఫిటబుల్గా ఎండ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ డీమార్ట్, ఇక్కడ 8 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఆ 8 ట్రేడ్స్లో 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ ట్రేడ్స్, రెస్ట్ ఆఫ్ ద 6 ట్రేడ్స్ కూడా టార్గెట్స్ని అచీవ్ చేశాయి. అండ్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ టోటలీ 7 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అందులో 5 ట్రేడ్స్ ప్రాఫిటబుల్, 1 ట్రేడ్ స్టాప్ లాస్. అలాగే టైటాన్లో టెస్ట్ చేసినప్పుడు అందులో 12 టార్గెట్ని అచీవ్ చేస్తుంటే 5 స్టాప్ లాస్ని హిట్ చేస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ టోటలీ 5 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి లాస్ట్ 1 మంత్లో, 5 కూడా టార్గెట్ని అచీవ్ చేశాయి. అండ్ బ్రిటానియా టోటలీ 19 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అందులో 16 ట్రేడ్స్ ప్రాఫిట్ అండ్ 3 ట్రేడ్స్ దగ్గరగా లాస్ ట్రేడ్స్. అండ్ ఫైనలీ అపోలో హాస్పిటల్స్ టోటలీ 9 ట్రేడ్స్, అందులో ప్రాఫిటబుల్ ట్రేడ్ 6 అండ్ లాస్ ట్రేడ్స్ 3. చాలా సర్ప్రైజింగ్గా ఉన్నాయి అండ్ నా మనసే అంగీకరించలేదు. ఇంత రిజల్ట్స్ మార్కెట్లో ఉండవు కదా, టెక్నికల్ అనాలిసిస్లో ఉండవు కదా. మరి అంత ఈజీ అయితే, అంత సక్సెస్ ప్రాబబిలిటీ ఉంటే అందరూ డబ్బులు సంపాదిస్తారు కదా. సో ఎక్కడో తప్పు ఉందని నేను ప్రాక్టీస్ చేసింది. తర్వాత సాయి, కాశీ అని ఉంటారు మన డే ట్రేడర్ తెలుగు టీం, వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత కూడా మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టెస్ట్ చేయించారు. వాళ్ళు కూడా అలానే ఉన్నాయి రిజల్ట్స్ అన్నారు. ఈవెన్ స్టిల్ అది ఇంకా నేను వీడియోలో చెప్పాలనుకోవట్లేదు. నెక్స్ట్ కమింగ్ వీక్, అది మేము ప్రీవియస్గా అయిపోయిన డేటాని బ్యాక్ టెస్ట్ చేసి చూసాం. నెక్స్ట్ కమింగ్ వీక్ రియల్ మార్కెట్లో వాటిల్ని ట్రేడ్స్ చేయడానికి ప్రయత్నించి ఒక 5 స్టాక్స్ అలా సెలెక్ట్ చేసి వాటిల్ని ప్రతిరోజు కూడా ఆపర్చునిటీ ఉంటే ట్రేడ్స్ చేయడానికి ప్రయత్నించి వాటిల్లో ఏదైనా మాకు డిఫికల్టీ ఉందా, మేము అయిపోయిన చార్ట్ని బ్యాక్ టెస్ట్ చేయడానికి రియాలిటీలో మార్కెట్లో ట్రేడ్స్ చేస్తున్న దానికి ఏదైనా డిఫికల్టీ ఉందా, ఒకవేళ అదంతా పర్ఫెక్ట్గా ఉంటే, ఇందాక వచ్చిన రిజల్ట్స్ పరంగానే అదంతా పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో అది మన ఛానల్లో వీడియోగా వస్తుంది. ఒకవేళ మాకు ఇంకా డేటా క్లారిటీ లేదంటే ఇంకొక 2 to 3 వీక్స్ దాన్ని బ్యాక్ టెస్ట్లో ఉంచైనా సరే ఆ వీడియోని నేను మీకు ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అది కేవలం ఒక స్ట్రాటజీలానే అప్లోడ్ చేస్తాను. చెప్పాలంటే ఆ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ఇది మన ఛానల్లోకి వెళ్ళి చెప్తే ట్రోలింగ్ అయిపోతుందేమో అని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయింది. అంత సింపుల్ థింగ్ ఎలా వర్క్ అవుతుంది మార్కెట్లో, అవ్వదు కదా అని. సో దాంట్లో అసలు నెగిటివ్స్ ఏంటి, మల్టిపుల్ వేస్లో చూడడానికి ప్రయత్నించాం బ్యాక్ టెస్టింగ్లో, బట్ మాకు అది క్లారిటీగా అర్థం కాలేదు. మేబీ రియల్ మార్కెట్లో ట్రేడ్ చేస్తుంటే అర్థమవుతుందేమో. ఒకవేళ అది ఎంత పర్ఫెక్ట్ స్ట్రాటజీ అయితే మాత్రం అప్కమింగ్ వీక్స్లో నేను మన ఛానల్లోకి తీసుకొస్తాను. ఒకవేళ తీసుకురాలేకపోతుంటే అందులో మేము ఫైండ్ అవుట్ చేసిన ఇది ఇంపార్టెంట్ నెగిటివ్ ఉంటే కూడా అది మీకు అప్డేట్ చేస్తాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇవాళ అయితే బోలింజర్ బ్యాండ్స్ అండ్ బోలింజర్ బ్యాండ్స్ రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ 60 to 70% ఇన్ బిట్వీన్ వస్తుంది ఇది, కానీ అది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ ప్రాబబిలిటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన ఇండికేటర్స్ రిలేటెడ్గా ఆల్రెడీ మన ట్రేడర్స్లో నెగిటివ్ వ్యూ ఉంటుంది. ఎందుకంటే ఇండికేటర్స్ని యూజ్ చేసిన విధానమే తప్పైనప్పుడు, స్టార్టింగ్ స్టేజెస్లో మనం యూజ్ చేసిన విధానం తప్పైనప్పుడు, ఇప్పుడు నేను ఈ కోర్సులో కూడా స్టార్టింగ్లో ఇండికేటర్స్ ఎందుకు పనికిరావు, ఇండికేటర్స్ ఆర్ నథింగ్, ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్, క్యాండిల్ స్టిక్స్, ప్యాటర్న్స్ అని నేను ఒకవేళ మాట్లాడి వాల్యూమ్ అనాలిసిస్ ఇంకేదో కాంప్లెక్స్ థింగ్స్ నేను మాట్లాడచ్చు. ఈ ఇండికేటర్స్ రిలేటెడ్గా ఏవైతే ప్రజెంట్ వ్యూ ఉందో, మనందరికీ ఏదైతే ప్రజెంట్ వ్యూ ఉందో అది కంప్లీట్గా రైట్ కూడా కాదు. మరి అంత పనికి రాకుండా అంత యూజ్లెస్ కూడా కాదు. బట్ వీళ్ళు యూజ్ చేసుకోగలిగే విధానం మనకు అర్థమైతే అది చెప్పాలంటే ప్రైస్ యాక్షన్కి ఒక బిగ్ అడ్వాంటేజ్ని ఇస్తాయి. నార్మల్ ప్రైస్ యాక్షన్కి, సింపుల్ ప్రైస్ యాక్షన్కి ఇండికేటర్స్ వచ్చి కంబైన్ ఒక బిగ్ వేలో మనకు అడ్వాంటేజ్ ఇస్తాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో వోల్టాలిటీ కారణంగా న్యూట్రల్ స్ట్రాటజీస్, స్ట్రాడిల్స్ నష్టపోతున్నాం అని చెప్తున్నారు. నేను ఈక్విటీ సిరీస్లో నేను మీకు నేర్పించాలనుకుంటుందే డైరెక్షనల్ థింగ్స్.
ఒక న్యూట్రల్గా మార్కెట్ ఎటుంటున్నా న్యూట్రల్గా ఆప్షన్ సెల్లింగ్ కాదు నేను నేర్పించాలనుకుంటుంది. ఒక డైరెక్షనల్ థింగ్స్, ఒక డైరెక్షనల్ ప్లే చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో స్ట్రాటజీస్ మాట్లాడుకుంటున్నాం. అది ఇండికేటర్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ కూడా వస్తాయి. అక్కడ కూడా ఏదో ఒక ఇండికేటర్ నేను మిక్స్ చేస్తాను ఖచ్చితంగా, కానీ అక్కడ మెజారిటీ రోల్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది. సో నేను అల్టిమేట్గా సజెస్ట్ చేస్తున్నది ఒకటే, నేను చేసింది కూడా అదే. నాకు ఏం అర్థమవుతున్నా, మార్కెట్లో ఏం అర్థమవుతున్నా నేను వెంటనే మనీ పెట్టలేదు. ఒక టైం వరకు నేను బ్యాక్ టెస్ట్ చేశాను. ఆ టైంలో నన్ను అది స్ట్రాటజీ ఎగ్జైట్ చేస్తే, నేను ఎగ్జైట్ అయ్యి అరే బాగుంది కదా అని నాకు ఎగ్జైట్మెంట్ అనిపిస్తే దాని అప్పుడు మాత్రమే నేను మనీ పెట్టాను. మీరు కూడా విన్నారు, డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి ట్రేడ్ చేశారని ఇలా కాకుండా మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుందా లేదా ఆ స్ట్రాటజీ చూడండి. బ్యాక్ టెస్టింగ్లో ఎగ్జైట్ చేస్తేనే డబ్బులు పెట్టండి, లేదంటే వద్దు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోలో పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ దానికంటే ఇంపార్టెంట్గా వీడియోలో చెప్తున్న దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సెలెక్షన్ రిలేటెడ్గా చాలాసార్లు కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ వీడియో అయితే వస్తుంది, బట్ ఇన్ బిట్వీన్ స్టాక్ సెలెక్షన్ రిలేటెడ్గా స్టాక్ మార్కెట్లో ఉండే వేరియస్ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా ఉండే స్క్రీనర్స్, సో ఎంటైర్ స్క్రీనర్స్ ఒక లిస్ట్ని మన టెలిగ్రామ్ ఛానల్ ట్రేడింగ్ గ్రూప్ ఛానల్లో అప్డేట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా స్క్రీనర్స్ని సేవ్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ట్రేడింగ్ గ్రూప్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే నియర్ టు 3 lakh మన వాళ్ళు ఉన్న గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో పిన్ మెసేజ్ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ మీకు మన ట్రేడింగ్ ఛానల్ జాయినింగ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మన ట్రేడింగ్ ఛానల్లోకి మీరు వస్తారు. అండ్ ఈవెన్ మన ట్రేడింగ్ ఛానల్కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. మన మెయిన్ డే ట్రేడర్ తెలుగు ఛానల్ 3 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నది. అండ్ ఇప్పుడు ఇలా లింక్ క్లిక్ చేస్తే వస్తున్న ఛానల్ మన ట్రేడింగ్ గ్రూప్. ఈ రెండు తప్పించి మిగతా ఏవి కూడా మాకు సంబంధించిన ఛానల్స్ కాదు. అండ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో అది అప్ స్టాక్లోనూ సేమ్గా అప్లై చేయొచ్చు, జీరోదాలో కూడా అప్లై చేయొచ్చు. మరి నేను ట్రేడింగ్ వ్యూ చూపించి చెప్పడానికి రీజన్, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హైలైట్ చేయడానికి ఆర్ కొన్ని మార్క్ చేయడానికి ఇక్కడ నాకు టూల్స్ ఎక్కువగా ఉంటాయి. బిగినర్గా మీరు ప్రీమియం ఆర్ ప్రో సబ్స్క్రిప్షన్స్ వేటి రిలేటెడ్గా కూడా తీసుకోవాల్సిన నీడ్ లేదు. మనకి నార్మల్ వెబ్సైట్స్లోనే అవి అవైలబుల్గా ఉన్నాయి. సో యూజువల్గా మీరు యూజ్ చేస్తున్న ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఇండికేటర్స్ దగ్గరికి వచ్చి బీబీఎన్ సెర్చ్ చేసినా బాలింజర్ బ్యాండ్స్ వస్తుంది. బాలింజర్ అని టైప్ చేస్తున్నా, స్పెల్లింగ్ టైప్ చేస్తున్నా మీకు బాలింజర్ బ్యాండ్స్ అని వస్తుంది. సో మీరు ఇది అప్ స్టాక్లో అప్లై చేసినా, జీరోదాలో అప్లై చేసినా, ట్రేడింగ్ వ్యూలో అప్లై చేసినా మీకు 3 lines కనిపిస్తుంటాయి. సో కనిపిస్తుందా? అప్పర్ లైన్, ఇక్కడ మిడిల్ లైన్, ఇక్కడ లోయర్ లైన్. ఇప్పుడు ఒక్కొక్క లైన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ట్రేడింగ్ వ్యూలో అప్లై చేస్తున్నాను. కొద్దిసేపు నేను ఈ క్యాండిల్ స్టిక్స్ని ఆఫ్ చేస్తాను సో దట్ మనకి 3 lines క్లియర్గా తెలుస్తాయి. సో ఈ మిడిల్ లైన్ ఉంది చూసారా బోలింజర్ బ్యాండ్స్లో, సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో చూడండి ఇక్కడ లెంత్ 20 అని ఉంది కదా, దాని మీనింగ్ ఈ మిడిల్ లైన్ అనేది 20 మూవింగ్ యావరేజ్. ఇంకా క్లారిటీ రావడం కోసం ఒక మూవింగ్ యావరేజ్ని అప్లై చేస్తున్నా. ఆ మూవింగ్ యావరేజ్ నెంబర్ని 20 తీసుకుందాం, చూద్దాం లైన్ ఎక్కడికి వెళ్తుందో. ఎగ్జాక్ట్గా దాంతో మ్యాచ్ అయిపోయిందా? సో ఇప్పుడు నేను ఈ 20 మూవింగ్ యావరేజ్ని ఆఫ్ చేస్తున్నా. చూడండి బోలింజర్ బ్యాండ్లో ఉన్న 20 మూవింగ్ యావరేజ్ అపియర్ అవుతుంది. ఇది ఆన్ చేస్తున్నా, అది కనిపించదు. బికాస్ ఆ లైన్ పైకి ఇప్పుడు మూవింగ్ యావరేజ్ వచ్చి అప్లై అయింది. కాబట్టి మీరు 20 మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ని అప్లై చేసినా ఆర్ జస్ట్ బోలింజర్ బ్యాండ్స్ని అప్లై చేసినా మిడిల్ లైన్ మీకు 20 మూవింగ్ యావరేజ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మిడిల్ లైన్ ఓకే, మరి అప్పర్ లైన్ ఏంటి, లోయర్ లైన్ ఏంటి? దీనికి స్టాండర్డ్ డీవియేషన్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. మీరు జస్ట్ గూగుల్ చేయండి. ఇదిగో స్టాండర్డ్ డీవియేషన్ అనగానే మనకి ఇదేదో ఒక ఫార్ములా అండ్ ఇంకొన్ని మనకి ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. యూజువల్గా మనం స్టాటిస్టిక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ మీన్ని కనుక్కుంటాం, తర్వాత వేరియేషన్, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటుంటాం. ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన నీడ్ లేదు. కానీ 100 పీపుల్ని తీసుకొని 100 పీపుల్కి సంబంధించిన మార్క్స్, లైక్ వాళ్ళకి ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని తీసుకున్నారు, వాళ్ళ హైట్స్ని తీసుకున్నారు, వాళ్ళ వెయిట్స్ని తీసుకున్నా. ఎగ్జాంపుల్ వెయిట్సే తీసుకుందాం. అలా అందరికి సంబంధించిన వెయిట్స్ని తీసుకొని మీరు మీన్ తీసుకున్నారనుకోండి, లైక్ యావరేజ్గా ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేయడానికి చూసారనుకోండి, ఒక నెంబర్ వచ్చేస్తుంది. సో 100 పీపుల్కి సంబంధించిన యావరేజ్ వెయిట్ 70 వచ్చింది అనుకోండి. సో దాని అర్థం అందరూ కూడా 70కి దగ్గరగా ఉన్నారనా? లేదు. కొంతమంది 90 ఉండొచ్చు, కొంతమంది 50 ఉండొచ్చు, కొంతమంది 60 ఉండొచ్చు. అలా డీవియేషన్ ఉండొచ్చు. మనకు వస్తున్న 70కి అండ్ రెస్ట్ ఆఫ్ ద చాలా పీపుల్కి డీవియేషన్ ఉండొచ్చు. సో ఆ డీవియేషన్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, మనకు వచ్చిన మీన్ వాల్యూ నుంచి, అది కూడా స్టాటిస్టిక్స్లో మనం కనుక్కొని ఫైనలీ డేటాను ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 70 ± 20గా ఉంటుంది రేంజ్ అనేది. 70 - 20 మీన్స్ 50 to 70 + 20 90, 50 to 90 ఇన్ బిట్వీన్ మనకి చాలా పీపుల్ ఒక వెయిట్ పడుతూ ఉందని, మీన్ వాల్యూ నుంచి ఎంత వేరియేషన్ ఉందని చెప్పేదే మనకి స్టాండర్డ్ డీవియేషన్.
అలాగే లాస్ట్ 20 క్యాండిల్స్, ఇక్కడ హవర్లీ టైం ఫ్రేమ్ కదా, లాస్ట్ 20 హవర్లీ క్యాండిల్స్ ఒక యావరేజ్ని తీసుకొని ప్లాట్ చేస్తే వచ్చింది మూవింగ్ యావరేజ్. ఈ కింద సింపుల్ మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా ఫామ్ అవుతున్న వాల్యూకి ప్లస్ 2 స్టాండర్డ్ డీవియేషన్, నార్మల్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా ఒక వాల్యూ. అది మిడిల్గా ఉన్న లైన్ వాల్యూకి యాడ్ చేస్తే అప్పర్ లైన్ వస్తుంది. సేమ్ పాయింట్ ఈ లైన్ కంటే బిలో ఉందంటే స్టాండర్డ్ డీవియేషన్ని 2తో మల్టిప్లై చేసి ఈ మిడిల్లో ఉన్న లైన్ వాల్యూలోంచి సబ్ట్రాక్ట్ చేస్తే బిలో లైన్ వస్తుంది. యాక్చువల్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు, బట్ మనకు అర్థం కావాలి కదా, ఇదేదో 3 లైన్స్ ఉన్నాయి అవి డిఫరెంట్ అనుకుంటాం, కానీ కాదు. మిడిల్ లైన్ సింపుల్ మూవింగ్ యావరేజ్, 20 సింపుల్ మూవింగ్ యావరేజ్. బట్ ఆ సింపుల్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ అన్నిటి యావరేజ్ తీసేసుకుంటుంది. కానీ ఈ అప్పర్ లైన్ ఏం చేస్తుంది, డౌన్ లైన్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ 20 క్యాండిల్స్ ఒక స్టాండర్డ్ డీవియేషన్, అవి అప్పర్ సైడ్ లోయర్ సైడ్ ఎలా మూవ్ అయ్యాయని చూసి వాటిని 2తో మల్టిప్లై చేసి ఒక రేంజ్ మనకిస్తాయి. మీన్స్ లాస్ట్ 20 క్యాండిల్స్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఉన్నాయి. అప్ సైడ్ ఏమో ఇంతవరకు, డౌన్ సైడ్ ఏమో ఇంతవరకు, ఇలా మూవ్ అవుతున్నాయి. సో నీ రేంజ్ ఇది, లాస్ట్ 20 క్యాండిల్స్ ఒక రేంజ్ ఇది అని మనకు ఒక ప్రిడిక్షన్ మార్కెట్ ప్రొవైడ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మూవింగ్ యావరేజ్ అయితే సింపుల్గా యావరేజ్ ప్రైస్ ఇదని చెప్తుంది, కానీ ఇది రేంజ్ కూడా చెప్తుంది. సో ఫస్ట్ సింపుల్గా బోలింజర్ బ్యాండ్స్ని యాజ్ అ థియరిటికల్గా అండ్ యాజ్ అ బిగినర్గా మనం ఎలా యూజ్ చేస్తామని తెలుసుకుందాం. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఇన్ రియాలిటీ బోలింజర్ బ్యాండ్స్ని మనం ట్రేడింగ్లో యూజ్ చేసి ట్రెండ్ని, వోలటాలిటీని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్, 2 స్ట్రాటజీస్, రెండు కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్. ఏదో చెప్పాలని అయితే నేను చెప్పట్లేదు ఏ స్ట్రాటజీ కూడా. ఇంకా చెప్పాలంటే వీడియో లెంత్ తగ్గుతుంది అనేది తగ్గించేసానంటే, తగ్గించి ఇంకా షార్ట్గా క్రిస్ప్గా చేయాలనే ఉంది. బట్ స్టిల్ నాకు ఆ స్ట్రాటజీస్ని ఎలిమినేట్ చేయడం ఇష్టం లేక, అవి మీకు యూజ్ అవుతాయని నాకు స్ట్రాంగ్గా బిలీఫ్ ఉండే నేను వాటిని ఇంక్లూడ్ చేసిన. తప్పకుండా వాటిని గమనించి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీడియో ఎండ్ అయ్యాక మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యాక్టివ్ స్ట్రాటజీస్ కాకుండా ఫస్ట్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం. 3 లైన్స్ ఒక మీనింగ్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు వీటిని మనం ఎలా యూజ్ చేస్తాం, ట్రెండ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మనం మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ని మాట్లాడుకున్నప్పుడే అనుకున్నాం కదా, మూవింగ్ యావరేజ్ మనకి డౌన్ సైడ్ ఉంటే డౌన్ ట్రెండ్ అని, అప్ సైడ్ ఉంటే అప్ ట్రెండ్ అని, అండ్ ప్రైస్ మూవింగ్ యావరేజ్కి బిలో ఉంటే డౌన్ ట్రెండ్ అని, అండ్ మూవింగ్ యావరేజ్కి అబవ్ ఉంటే అప్ ట్రెండ్ అనేలా ఆర్ బులిష్ అనేలా మనం విత్ రెస్పెక్ట్ టు మూవింగ్ యావరేజ్ చూడొచ్చు అనుకున్నాం కదా. అలాగే బోలింజర్ బ్యాండ్స్ ఉన్న ఈ 3 లైన్స్లో ఒకవేళ ప్రైస్ ఈ మిడిల్ లైన్ ఈ మూవింగ్ యావరేజ్కి ఒకవేళ బిలో ఫాల్ అయ్యి డౌన్ సైడే ఉంటే మనం అది డౌన్ ట్రెండ్ ఆర్ బేరిష్గా చూస్తాం. కానీ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వోలటాలిటీ. సింపుల్ మూవింగ్ యావరేజ్ అబవ్ ఉన్నంత వరకు కూడా మనం అది బులిష్గానే చూస్తూ ఉంటాం. సో ఒకవేళ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉంటే ఆ లైన్ అబవ్ ఉంటుంటే, ఆ మూవింగ్ యావరేజ్ అబవ్ ఉంటే అది బులిష్గా చూసి బయింగ్ ఆపర్చునిటీ చూస్తూ ఉంటాం. ఆ లైన్ బిలో ట్రేడ్ అవుతున్నప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూసి బేరిష్గా చూస్తూ ఉంటాం. సో విత్ రెస్పెక్ట్ టు ట్రెండ్ ఈ లైన్ అబవ్ ఉంటే, మిడిల్ లైన్ అబవ్ ఉంటే బులిష్, ఆ మిడిల్ లైన్ బిలో ఉంటే బేరిష్. కానీ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వోలటాలిటీ. ఇది మూవింగ్ యావరేజ్తో మనం కనిపెట్టలేం. ఈవెన్ ఇండికేటర్ ఒక ప్రైమ్ యూజ్ కూడా వోలటాలిటీని ఇండికేట్ చేయడానికే. దీని కారణంగా అలా వోలటాలిటీ మనం తెలుసుకోవచ్చు. మనం ఏమనుకున్నాం స్టార్టింగ్లో, ఇదేమో లాస్ట్ 20 ఆర్ మనం తీసుకుంటున్న మూవింగ్ యావరేజ్ నెంబర్ని బట్టి ఇక్కడ మనం మార్చుకోవచ్చు కూడా సెట్టింగ్స్లో, 20 కాకపోతే 40, 40 కాకపోతే 50 అని. బట్ జనరల్ డిఫాల్ట్ 20 ఉంటుంది. సో 20 లాస్ట్ క్యాండిల్స్ ఒక యావరేజ్ ప్రైస్, అండ్ అది ఎంత డీవియేట్ అవుతుంది, డౌన్ సైడ్ ఎంతకి డీవియేట్ అవుతుంది, అప్ సైడ్కి ఎంత డీవియేట్ అవుతుంది, లాస్ట్ 20 క్యాండిల్స్ ఎలా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మారుతున్నాయని పాస్ట్ క్యాండిల్స్ని తీసుకొని మనకు ఒక డేటా ఒక పాయింట్లో ఫామ్ అవుతున్నప్పుడు ఒక రేంజ్ మనకు ఉంటుంది, ఒక విడ్త్ ఉంటుంది ఆ రెండింటి మధ్యలో, అప్పర్ లైన్ అండ్ లోయర్ లైన్ మధ్యలో. ఒకవేళ ఆ విడ్త్ పెరుగుతుంది అనుకోండి, దాని మీనింగ్ ప్రెజెంట్ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ లాస్ట్ క్యాండిల్స్తో పోలిస్తే ఇంకా డీవియేషన్ ఎక్కువతో ఉంటున్నాయి. మీన్స్ వాటి మీన్ నుంచి ఇంకా డీవియేట్ అవుతున్నాయి. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఎక్కువగా డీవియేషన్ వస్తుందని ఒక ఇండికేషన్ కొత్తగా ఫామ్ అవుతున్న క్యాండిల్స్ క్రియేట్ చేస్తుంటే దాని అర్థం ఏంటి, లాస్ట్ 20 క్యాండిల్స్తో పోలిస్తే ప్రెజెంట్ మూవ్ ఎక్కువగా ఉంది. సో దట్ వోలటాలిటీ ఎక్కువగా ఉందన్న ఇండికేషన్ మనకి బోలింజర్ బ్యాండ్స్ క్రియేట్ చేస్తుంటాయి. సో అర్థమైంది కదా, ఎప్పుడైతే ఇలా వైడ్ మూవ్ ఉంటుందో మార్కెట్లో వోలటాలిటీ ఎక్కువగా ఉన్నట్టు, అండ్ ఎప్పుడైతే ఇలా షార్ట్ మూవ్ ఉంటుందో దాని అర్థం మార్కెట్లో ఈ రీసెంట్ టైమ్స్లో వోలటాలిటీ చాలా తక్కువగా ఉంది. మీన్స్ మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉందన్న ఇండికేషన్. వీటి మధ్యలో ఒకవేళ నారో గ్యాప్ ఉంటే మనకు వస్తున్నట్లు. బోలింజర్ బ్యాండ్స్ని యూజ్ చేసి యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం ఎలా ట్రేడింగ్ చేయొచ్చు. లాస్ట్ 20 క్యాండిల్స్ అప్ సైడ్ ఎలా మూవ్ అవుతున్నాయి, డౌన్ సైడ్ ఎలా మూవ్ అవుతున్నాయి, వాటి మీన్ అండ్ వాటి వేరియేషన్ తీసుకొని వాటి రేంజ్ని ఈ బోలింజర్ బ్యాండ్స్ మనకు చెప్తున్నప్పుడు, ఒకవేళ ఇప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ ఏదైనా డౌన్ సైడ్ బ్యాండ్కి టచ్ అవుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి, లాస్ట్ 20 క్యాండిల్స్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఏ రేంజ్కి అయితే వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యాయో ఆ రేంజ్కి ఆ క్యాండిల్ వస్తున్నట్టు.
ఇప్పుడు పడుతున్న క్యాండిల్స్ ఆ రేంజ్కి ఫాల్ అయ్యి అగైన్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుందా? ఎస్, ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి ప్రైస్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తూ లోయర్ బ్యాండ్కి టచ్ అవుతున్నప్పుడు ఇది సపోర్ట్ గాను, అండ్ ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఆ అప్పర్ బ్యాండ్కి టచ్ అవుతున్నప్పుడు అది రెసిస్టెన్స్ గాను చూస్తుంటారు. సో ఇక్కడ లేటెస్ట్ చార్ట్నే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా జరిగిందైతే నిఫ్టీ ఒక పాయింట్లో డౌన్ సైడ్ వచ్చి లోయర్ బ్యాండ్ టచ్ అయ్యి అగైన్ అప్ సైడ్కి వెళ్ళింది, అప్ సైడ్కి వెళ్ళి అప్పర్ బ్యాండ్ టచ్ అయ్యి అగైన్ డౌన్ సైడ్ వచ్చి లోయర్ బ్యాండ్ టచ్ చేసి అగైన్ అప్ సైడ్కి మూవ్ అయ్యే ప్రయత్నం జరిగింది. సో కాబట్టి ప్రైస్ ఎప్పుడైతే లోయర్ బ్యాండ్కి ఫాలో అవుతూ ఉంటుందో అది సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అండ్ ప్రైస్ ఎప్పుడైతే అప్పర్ బ్యాండ్కి వెళ్తూ ఉంటుందో అది రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ప్రతిసారి జరుగుతుందా? ఇక్కడ గమనించండి, ప్రైస్ ఒక పాయింట్లో అప్పర్ బ్యాండ్ని టచ్ చేసింది. ఇది రెసిస్టెన్స్ అనుకొని సెల్ చేస్తుంటే కొంచెమే ఫాల్ అయింది, బట్ అగైన్ అప్పర్ బ్యాండ్నే టచ్ చేసింది. అగైన్ కొంచెం ఫాల్, అగైన్ అప్పర్ బ్యాండ్. ఈసారి అగైన్ అప్పర్ బ్యాండ్ సైడ్ వోలటైల్గా సిగ్నిఫికెంట్గా మూవ్ అయింది. సో అప్పర్ బ్యాండ్కి వస్తుంది కదా అని మనం సెల్ చేయం, అలాగే లోయర్ బ్యాండ్కి ఫాల్ అయింది కదా అని చెప్పి మనం బై చేయం. అలా బై చేస్తుంటే ఇక్కడ ఇంకా ఫాల్ అయింది, లోయర్ బ్యాండ్స్ నుంచి అలా ఫాలో అవుతూనే ఉంది, ఇంకా అప్పర్ బ్యాండ్కి వెళ్లకుండా కూడా. ప్రైస్ ఎక్కడ రియాక్ట్ అవ్వచ్చేమో, రియాక్ట్ అయ్యి కొంత టాప్ సైడ్కి వెళ్ళొచ్చేమో, కానీ ఇతర పారామీటర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా సింపుల్గా ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటూ ఇక్కడ మనం ఏ ట్రేడింగ్ యాక్టివిటీ కూడా తీసుకోం. మీ దగ్గర ఉన్న పర్టికులర్ సిస్టమ్ ఏదో ఒక సిస్టమ్తో ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్నారనుకుందాం. ఇలా బ్రేక్ అయ్యాక ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర సెల్ ఎంట్రీ తీసుకున్నారు, అసలు బోలింజర్ బ్యాండ్ లేదు. తీసుకున్న తర్వాత ఇలా కొంచెం పెరిగి అగైన్ ఫాలో అయిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది, ఓకే మనం ఏదైతే బెరిష్నెస్ అనుకున్నామో ఆ బెరిష్నెస్ మార్కెట్లో కంటిన్యూ అవుతుందని. దెన్ మీరు ఫస్ట్ తీసుకుంది కొంత పొజిషనే కాబట్టి ఫర్దర్గా మీరు సెల్ పొజిషన్ని బిల్డ్ చేయాలనుకుంటారు. యూజువల్గా రీటైల్ మైండ్ సెట్, స్టార్టింగ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇక్కడే ఎక్కువ పొజిషన్ తీసుకొని ఇక్కడ మనకి ప్రాఫిట్ రాగానే కొంత బుక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ మనం అనుకునే డైరెక్షన్లో మార్కెట్ వెళ్తున్నప్పుడు, ఆ బేరిష్నెస్ మార్కెట్లో ఉన్నప్పుడు ఫర్దర్గా మనం ఎక్కడెక్కడ పొజిషన్స్ని బిల్డ్ చేయొచ్చు. స్టార్టింగ్ కొంత పొజిషన్ని బిల్డ్ చేస్తుంటే అంటే బోలింజర్ బ్యాండ్స్లో మనకు అది క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఆ క్యాండిల్స్ లోయర్ బ్యాండ్కి టచ్ అవుతూ ఉంటాయో పాసిబుల్లీ అక్కడి నుంచి కొంత రీట్రేస్మెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, కొంత అప్ సైడ్ మూవ్ ఉండడానికి. సో అలా వచ్చిన అప్ సైడ్ మూవ్ పర్టికులర్లీ మిడిల్ బ్యాండ్ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు ఫర్దర్ సెల్ ఎంట్రీస్ని తీసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఖచ్చితంగా వస్తుందా అంటే లేదు, అలానే ఫాలో అయిపోతున్న స్టాక్స్ కూడా ఉంటాయి. బట్ ఐడియలీ ఆ ఫాల్లో అంత వోలటాలిటీ, అంత బిగ్ మూవ్ లేకపోతే మాత్రం మార్కెట్ ఫాలో అవుతుంది, కొంచెం అప్ సైడ్ వస్తుంది, అగైన్ ఫాలో అవుతుంది, కొంచెం అప్ సైడ్ వస్తుంది, అగైన్ ఫాల్, అగైన్ కొంచెం అప్ సైడ్ మూవ్, అగైన్ ఫాల్, అగైన్ కొంచెం అప్ సైడ్ మూవ్. ఆ బేరిష్నెస్ ఎంతవరకు అయితే ఉంటుందో ప్రైస్ ఒకే డైరెక్షన్లో కాకుండా మల్టిపుల్ టైమ్స్ పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. అలా మీరు చూస్తున్న పాయింట్లో ఒకవేళ ప్రైస్ లోయర్ బ్యాండ్ని టచ్ అయింటే అక్కడ సెల్ యాడ్ చేసుకునే దానికంటే మిడిల్ బ్యాండ్ దగ్గరికి వస్తున్నప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. మీరు ఒకవేళ బేరిష్గా ఉంటే, ఒకవేళ బులిష్గా ఉన్నారు, మీరు ఏదైనా ఒక ట్రేడ్ సెటప్తో మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నారు, బుల్ పొజిషన్ తీసుకున్నప్పుడు అప్పర్ బ్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అనుకున్న రైట్ అని మీకు అర్థమవుతున్నప్పుడు అక్కడ తీసుకోవడం కంటే ప్రైస్ కొంచెం డౌన్ సైడ్ వచ్చి ఆ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తున్నప్పుడు ఫర్దర్గా బిల్డ్ చేసుకోవడం అనేది ఇంకా బెటర్ ఎంట్రీ అండ్ ప్రాఫిటబిలిటీ మనకు ఉంటున్నట్టు. లేదు మీరు ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ బ్రేక్ అయితే ఇంకా యాడ్ చేసుకుంటాను పొజిషన్. ఇలా వేరియస్ థీరీస్, మీకు నచ్చిన థీరీస్ని అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ బోలింజర్ బ్యాండ్స్ని యూజ్ చేసి ఎలా ఫర్దర్ పొజిషన్స్ని మన కన్విక్షన్ సైడ్ బిల్డ్ చేసుకుంటాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. నేను సింపుల్గా మాట్లాడతాను. ఇందులో ఒకవేళ మనం బులిష్గా యాక్టివిటీ తీసుకోవాలంటే ఈ 4 కండిషన్స్ మనకు ఉండాలి. యాక్చువల్గా ఈ 4th కండిషన్ కోసం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, అది అంత ఈజీగా ఫామ్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ 3 కండిషన్స్ని చూపించి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ 4th కండిషన్ చూపించి ప్రీవియస్గా ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా ఉన్న చార్ట్ని మూవ్ చేసుకుంటూ వెళ్దాం 15 మినిట్ టైం ఫ్రేమ్లో. సో ఇప్పుడు 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టి మనం ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే 2:30 ఆ టైంలో మనకు ఒకవేళ ట్రేడ్ దొరికితే నెక్స్ట్ డే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మీన్స్ నెక్స్ట్ డే కూడా ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. లేదు మీరు ప్యూర్లీ ఇంట్రాడేలోనే ఆ ట్రేడ్ని కంప్లీట్ చేయాలనుకుంటే 5 మినిట్లోనే చూడండి. సో ఇక్కడ ట్రెండ్ చూడడానికి ఒక టైం ఫ్రేమ్, ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టైం ఫ్రేమ్, ఇవేమి ఉండవు. బికాస్ ఇది ఇండికేటర్ బేస్డ్గా అండ్ రూల్స్ బేస్డ్గా తీసుకుంటున్న స్ట్రాటజీ కాబట్టి ప్యూర్లీ ఇంట్రాడే 5 మినిట్ని అప్రోచ్ అవ్వండి. లేదు ఆ డే అండ్ నెక్స్ట్ డే కూడా క్యారీ చేయగలన ట్రేడ్ అనుకున్నప్పుడు 50 మినిట్ టైం ఫ్రేమ్లో ఉండండి. బట్ కాన్సెప్ట్ ఇలానే ఉంటుంది. యూజువల్గా మనకి డబుల్ బాటమ్ అంటే ఐడియా ఉంటుంది కదా, డబుల్ బాటమ్, డబుల్ టాప్. ఈ ఎగ్జాంపుల్స్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో అది ఉండాలి. వోల్టాలిటీ డైవర్జెన్స్, మీకు కొంచెం జూమ్ చేస్తాను. వోల్టాలిటీ డైవర్జెన్స్ అండ్ ఒక కన్ఫర్మేషన్, మనం ఎందుకు ట్రేడ్ తీసుకుంటున్నాం ఒక కన్ఫర్మేషన్. అండ్ 4th అయితే కొంత టైం తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. సో బులిష్ యాక్టివిటీ మనం తీసుకోవాలంటే దానికి ముందు మార్కెట్ ఫాలో అవుతూ ఉండాలి. ఫాలో అవుతూ ఒక ప్రైస్ దగ్గరికి వచ్చి ఇక్కడ గమనిస్తే ప్రీవియస్గా వచ్చిన ప్రైస్ దగ్గరికి అగైన్ ఇంకొకసారి ప్రైస్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను.
సో ఇది మనం ఒక డబల్ బాటమ్ అనుకోవచ్చా? ఇలా డబుల్ బాటమ్ అంటే 2 టైమ్స్ ఒకే దగ్గరికి వచ్చి ప్రైస్ సపోర్ట్ తీసుకోవడం, దీన్నే డబ్ల్యూ ప్యాటర్న్ కూడా అంటారు. అది కనిపించాలి. సో ఫస్ట్ కండిషన్ మీట్ అయింది. నెక్స్ట్ వోలటాలిటీలో డైవర్జెన్స్ కనిపించాలి. వోలటాలిటీలో డైవర్జెన్స్ అంటే ఫస్ట్ ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు మీరు గమనించండి, ఆ ప్రైస్ బోలింజర్ బ్యాండ్కి అవుట్ సైడ్ వచ్చింది. నేను మీకు స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైస్ బోలింజర్ బ్యాండ్ లోపలే ఉంటుంది, కానీ బయటకు వస్తుందంటే ప్రీవియస్గా ఉన్న వోల్టాలిటీ కంటే కూడా ప్రజెంట్ ప్రైస్లో వోల్టాలిటీ పెరిగింది, స్పీడ్ పెరిగింది. సో అలా స్పీడ్ పెరిగి బాటమ్ ఫామ్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో, ఏ బాటమ్ అయితే మనం చూస్తున్నామో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రైస్ అవుట్ సైడ్ ద బ్యాండ్ మూవ్ కనిపిస్తే, ఈవెన్ విక్ కనిపిస్తున్నా అది మనం అవుట్ సైడ్గా ట్రీట్ చేస్తాం. అండ్ అగైన్ అదే లెవెల్కి ప్రైస్ ఇంకొకసారి రీచ్ అయితే, ఈసారి ప్రీవియస్గా ప్రైస్ ఎక్కడికి వచ్చిందో అక్కడికే ప్రైస్ వచ్చినా ఈసారి విక్ అనేది బోలింజర్ బ్యాండ్కి టచ్ అవ్వలేదు. సో ఇక్కడ కనిపిస్తున్న క్యాండిల్ అవుట్ సైడ్ మూవ్ అయింది బోలింజర్ బ్యాండ్కి, ఇక్కడ కనిపిస్తున్న క్యాండిల్ ఇన్సైడ్ ఉంది బోలింజర్ బ్యాండ్కి. సో ఇది కూడా మీట్ అయింది. వోల్టాలిటీలో డైవర్జెన్స్ ఉంది. ప్రీవియస్గా ప్రైస్ ఫాలో అయినప్పుడు ఉన్న వోల్టాలిటీ కంటే ఈసారి అదే లెవెల్కి వచ్చినప్పుడు వోల్టాలిటీ తగ్గింది, ఆ స్పీడ్ తగ్గింది. సో డబుల్ బాటమ్ ఉంది, ఆ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది. యాక్చువల్గా మనం డబ్ల్యూ ఫామ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయం. ప్రైస్ ఫాల్ అయ్యి అగైన్ అప్ సైడ్, అగైన్ డౌన్ సైడ్. ఈసారి కనిపిస్తున్న ఫస్ట్ క్యాండిల్ ఉంటుందా, ఫస్ట్ క్యాండిల్ మనం బులిష్గా ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ గ్రీన్ క్యాండిల్ బిలో మనం స్టాప్ లాస్ ఉంచి ఇక్కడే మనం బై పొజిషన్ తీసుకుంటాం. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లోనే బై పొజిషన్ని, బై ఎంట్రీని తీసుకుంటాం. ఎక్కడ స్టాప్ లాస్ ఉంచుతాం? ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్ క్యాండిల్ బిలో మనం పెట్టుంటే స్టాప్ లాస్, ఇక్కడ మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేది. మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి తర్వాత మూవ్ అయింది టాప్ సైడ్, కాబట్టి ట్రాప్ అవ్వకూడదు. కాబట్టి నేను మీకు ప్రీవియస్గా ఒక ఇండికేటర్ చెప్పాను, యావరేజ్ ట్రూ రేంజ్ ఏటీఆర్. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నామో ఆ క్యాండిల్ దగ్గరికి వస్తే కింద మీకు ఏటీఆర్ 3.21 కనిపిస్తుంది. సో 799.4 దగ్గర యాక్చువల్గా మనం పెట్టాలనుకుంటున్న స్టాప్ లాస్. అక్కడి నుంచి సో 3.21 అంటే నియర్ టు 796.2 అవుతుంది. సో అక్కడ పెడితే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేది కాదు. అది మన స్టాప్ లాస్. టార్గెట్ మన స్టాప్ లాస్ మనం ఎంత ఉంచామో చూసుకొని, మన బై పొజిషన్ నుంచి స్టాప్ లాస్ ఎంత ఉందో చూసుకొని అది మల్టిప్లైడ్ బై 1.5 మన టార్గెట్. ఒకవేళ ఇక్కడ మనం మన బై పొజిషన్ తీసుకుంటే స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇక్కడ మీకు మిడిల్లో రిస్క్ రివార్డ్ అని కనిపిస్తుంటుంది. సో అక్కడ 1.5 వచ్చేంత వరకు చూసుకుంటే సరిపోతుంది. అది మన టార్గెట్. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఇది ఏమైనా అప్ స్టాక్లో కూడా మనకు ఉంటాయి, సేమ్ టూల్సే ఉంటాయి. ఇక్కడ లాంగ్ పొజిషన్ ఒకవేళ అనుకుందాం, ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకున్నారు. సో అక్కడ క్లిక్ చేసి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నారు అది క్లిక్ చేసి టార్గెట్ మీరు ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారని చూస్తే అక్కడ మీకు రిస్క్ రివార్డ్ అవన్నీ కనిపిస్తుంటుంది. అప్ స్టాక్ అనే కాదు, జీరోదా వాటన్నింటిలో కూడా ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ టూల్స్ని మీరు సెలెక్ట్ చేశారంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో ఆ వెబ్సైట్లో కూడా ఉంటాయి. సో కాబట్టి ఇదేదో పర్టికులర్లీ ఈ వెబ్సైట్లోనే ఉంటున్నాయని మాత్రం అనుకోకండి. సో ఇక్కడ ఉన్న 3 సాటిస్ఫై అయ్యాయి కదా, కన్ఫర్మేషన్ మనకు గ్రీన్ క్యాండిల్ వచ్చాక ఎంటర్ అయ్యాం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా గమనిద్దాం. ఇక్కడికి దగ్గరగా ఉన్నదే చూస్తున్నాను, నేను వెళ్ళి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని చూపించాలని ట్రై చేయట్లేదు. సో ఇక్కడ మీరు గమనించండి, ప్రైస్ ఫాల్ అయింది, అవుట్ సైడ్ ద బ్యాండ్ వచ్చింది, అగైన్ ఆ లెవెల్ దగ్గరికి ఇంకొకసారి ప్రైస్ వచ్చిన, ప్రీవియస్గా ప్రైస్ అవుట్ సైడ్ ద బ్యాండ్, కానీ ఈసారి ఏమో ఇన్సైడ్ ద బోలింజర్ బ్యాండ్ ఫామ్ అయింది. సో మన కండిషన్స్ అన్ని మీట్ అవుతున్నాయో చూద్దాం. ఒకసారి ఆ కండిషన్స్ని తీసుకొద్దాం. సో డబుల్ బాటమ్ ఫామ్ అయిందా మనకి? మరి డబుల్ బాటమ్ ఆర్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంటుంది, కానీ మనం డబ్ల్యూ ప్యాటర్న్ వరకు వెయిట్ చేయం, ఇన్ బిట్వీనే మనం ట్రేడ్స్ని తీసుకుంటాం. వోల్టాలిటీలో డైవర్జెన్స్ ఉందా? ప్రీవియస్గా ఏమో ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు అవుట్ సైడ్ ద బ్యాండ్ ప్రైస్ మూవ్ అయింది, కానీ సరే ఇన్సైడ్ ద బ్యాండ్ ఉంది, వోల్టాలిటీ తగ్గింది. సో కన్ఫర్మేషన్ కోసం మనకు గ్రీన్ క్యాండిల్ కోసం చూస్తాం. సో గ్రీన్ క్యాండిల్ దీని తర్వాత ఫామ్ అయింది, ఇక్కడ ఇలా ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ లాస్ యాక్చువల్గా పెట్టాల్సింది ఇక్కడ స్టాప్ లాస్, బట్ మనం ఏం చేస్తున్నాం, ఏటీఆర్ దగ్గరికి వస్తున్నాం. ఏటీఆర్ దగ్గర 3.75 ఉంది. సో పెట్టాలనుకుంటున్న దగ్గర నుంచి ఒక 3.75 లెవెల్ని మన స్టాప్ లాస్ని ప్లేస్ చేస్తాం. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని అడిషనల్ లేయర్గా యాడ్ చేశారంటే అది ఇంకా మంచి కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్. అది రీసెంట్గా ఆదాని పోర్ట్లో ఫామ్ అయింది మనకు అలాంటి యాక్టివిటీ. ఫాలో అవుతూ ఇక్కడ గమనించండి, ప్రైస్ ఫాల్ అయింది, ప్రైస్ ఫాల్ ఒక పాయింట్కి వచ్చినప్పుడు ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు అవుట్ సైడ్ ద బ్యాండే ప్రైస్ మోస్ట్లీ ఉంది. అండ్ అగైన్ అదే లెవెల్స్కి ప్రైస్ ఇంకొకసారి వచ్చినప్పుడు ఇన్సైడ్ ద బ్యాండ్ ఉంది. సో మనకి
డబల్ బాటమ్ ఫామ్ అయింది ఫస్ట్ది. సెకండ్ది వోల్టాలిటీలో డైవర్జెన్స్ కనిపించింది. ప్రీవియస్ గా వచ్చిన ప్రైస్ కి సేమ్ ప్రైస్ కి వచ్చినా సరే ప్రైస్ ఈసారి ఇన్సైడ్ ద బోలింజర్ బ్యాండ్ ఉంది. సో సెకండ్ది ఫిల్ అయింది. థర్డ్ది ఈసారి అగైన్ ప్రీవియస్ గా తీసుకున్న సపోర్ట్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం బయింగ్ యాక్టివిటీ చేస్తాం. థర్డ్ది కూడా కన్ఫర్మేషన్ కూడా ఫిల్ అయింది. గ్రీన్ క్యాండిల్ బులిష్ గా ఫామ్ అయింది. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైవర్జెన్స్. ఇక్కడ గమనించండి, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మీరు కింద ప్రైస్ సేమ్ లెవెల్స్కి వచ్చిన ఆర్ఎస్ఐ మాత్రం స్లోగా అప్ సైడ్కి వస్తుంది. సో ఇది ఒక డబల్ కన్ఫర్మేషన్. సో మీరు సింపుల్గా డబల్ బాటంతో ట్రేడ్ చేస్తున్నా మీకు ఒక డైవర్జెన్స్ వస్తుంది అనుకోండి ఇలా ఆర్ఎస్ఐలో, దాన్ని అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్ మీకు కావాలనే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ డబుల్ టాప్ డబుల్ బాటమ్ సో ప్రీవియస్గా ఉన్న లెవెల్కే వచ్చిందని నేను మెన్షన్ చేస్తుంటే అది ఎగ్జాక్ట్గా రావాలా, మీన్స్ ప్రీవియస్గా ఎక్కడైతే ఉందో అక్కడికే రావాలా, ఆ పాయింట్కే రావాలా, ఇంకొంచెం పైన కింద ఉంటే మనం కన్సిడర్ చేయకూడదు అనే ఒక థాట్ వస్తుంది కదా, మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. దానికి ఆన్సర్ చేయాలని ఎగ్జాక్ట్గా ప్రతిసారి ప్రతి లెవెల్ దగ్గరికి కూడా మనకి రావు లెవెల్స్ అనేవి, మీన్స్ ప్రైస్ అనేది రాదు ఆ లెవెల్స్కి. బికాస్ ప్రీవియస్గా సెల్ చేసినప్పుడు ఆ వస్తున్న ఫోర్స్తో ప్రైస్ ఒక దగ్గర ఆగుండొచ్చు, ఈసారి వస్తున్న ఫోర్స్తో దానికి కొంచెం పైన కింద ఎక్కడో ఒక దగ్గర ఆగుండొచ్చు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు అలర్ట్ అయ్యి ఆ లెవెల్ దగ్గర నుంచి వస్తున్న రివర్సల్లో మన ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ టీసీఎస్ చార్ట్ని గమనించండి. ప్రైస్ ఫాల్ అవుట్ సైడ్ ద బ్యాండ్లోనే మనకు ఒక లో ఫామ్ చేసింది. అగైన్ రీట్రేస్మెంట్, అగైన్ ఈసారి ప్రైస్ ఆ లెవెల్స్కి వస్తున్నప్పుడు ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ ప్రైస్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్తున్నా ప్రైస్ అవుట్ సైడ్ ద బ్యాండ్ వెళ్ళలేదు. సో వోల్టాలిటీలో డైవర్జెన్స్, ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్, డబుల్ బాటమే. డబుల్ బాటమ్ అంటే ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలని కాదు, ఇలా కూడా ఉండొచ్చు, ఇంకొంచెం డౌన్ సైడ్కి కూడా ఇలా డ్రాగ్ అయి ఉండొచ్చు. బికాస్ ఒక ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్ ఆ పాయింట్కి వచ్చి రివర్సల్ తీసుకోవాలి, ఎగ్జాక్ట్ ఆ పాయింట్ నుంచే మూవ్ అయిపోవాలని ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఉండదు. ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్లోనే మోస్ట్లీ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఇది కూడా మనం ఒక సార్ట్ ఆఫ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్లా ట్రీట్ చేయొచ్చు. సో వోల్టాలిటీలో డైవర్జెన్స్, డబ్ల్యూఆర్ డబుల్ బాటమ్, అండ్ అట్ సేమ్ పాయింట్లో గమనించండి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని కూడా. ఇక్కడున్న ఆర్ఎస్ఐ ఆ ప్రైస్ కంటే ఇంకా ప్రైస్ ఫాల్ అయినా సరే ఆర్ఎస్ఐ పెరిగింది. సో డబుల్ బాటమ్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్, వోల్టాలిటీ డైవర్జెన్స్. మీరు ఈవెన్ ఈ గ్రీన్ క్యాండిల్ తీసుకున్నా అగైన్ పైకి వెళ్ళి అగైన్ కిందకి వెళ్ళి అగైన్ కదా పైకి వెళ్ళింది. మీరు ఈవెన్ ఫస్ట్ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ తీసుకున్నా ఆ గ్రీన్ క్యాండిల్ బిలో ఏటీఆర్ స్టాప్ లాస్ని మీరు పెడితే ఈలోపే మీకు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రీన్ క్యాండిల్ బిలో ఏటీఆర్ స్టాప్ లాస్ని మీరు పెడుతున్నా ఆ ట్రేడ్ స్టిల్ మనం వ్యాలిడ్గా చూడొచ్చు. ఇప్పుడు బేరిష్గా గమనిద్దాం, సిమిలర్ ప్యాటర్నే ఉంటుంది. ఇక్కడ ఐటీసీ చార్ట్ రీసెంట్గా ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గమనించండి, ప్రైస్ ర్యాలీ అయింది. ర్యాలీ అవుతున్నప్పుడు అవుట్ సైడ్ ద బోలింజర్ బ్యాండే మన క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అగైన్ ఒక రీట్రేస్మెంట్, అగైన్ ఈసారి ప్రైస్ ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు రీట్రేస్మెంట్, అగైన్ ఈసారి ప్రైస్ ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు అవుట్ సైడ్ ఉండాల్సిన క్యాండిల్స్ ఈసారి ఇన్సైడ్ ద బోలింజర్ బ్యాండే ఉంది. సో ఈసారి ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం షార్ట్ పొజిషన్ని తీసుకుంటాం. స్టాప్ లాస్ ఈ రెడ్ క్యాండిల్ అబోవ్ మన స్టాప్ లాస్ ఉండాలి. యాక్చువల్గా ఈ రెడ్ క్యాండిల్ దగ్గర మనం ఏటీఆర్ ఎంత ఉంది 2.54, ఇది మన స్టాప్ లాస్. ట్రేడ్ ఇక్కడ తీసుకునే వాళ్ళం. టార్గెట్ అయితే అచీవ్ అయింది, తర్వాత కొంత ఎక్కువగానే ఫాల్ అయింది. ఆల్మోస్ట్ లోయెస్ట్ పాయింట్స్ 252 వరకు కూడా ఫాల్ అయింది. ఇది నేను రీసెంట్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎప్పటిదో తీసుకొని బ్యాక్ వెళ్ళి ఒక మంచి ట్రేడ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూపించాలనుకోవట్లేదు. అండ్ నేను మిమ్మల్ని అడుగుతున్నది కూడా నేను చెప్పానని కాకుండా మీరు కూడా చార్ట్ని ఓపెన్ చేసి నేను చెప్తున్న కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూ అక్కడ నేను చెప్పినట్లే మీరు స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ని తీసుకొని ఉంటే మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యేదా టార్గెట్ హిట్ అయ్యేదా అని ఒక 15-20 ట్రేడ్స్ని ప్రాక్టికల్గా గమనించండి. మీకు అప్పుడు అర్థమవుతుంది ఏం చెప్పాలనుకుంటున్నా అని. సో ఇక్కడ ఏమేం జరిగాయి, మనకి వోల్టాలిటీలో డైవర్జెన్స్ కనిపించింది సేమ్ లెవెల్స్కి వస్తున్నప్పుడు. ప్రైస్ ఈసారి ఇన్సైడే ఉంది. అండ్ ఏదైనా ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ ఉందో లేదో గమనిద్దాం. ఎస్, ఆర్ఎస్ఐలో కూడా డైవర్జెన్స్ ఉంది. ఈసారి ఈ ప్రైస్కి వస్తున్నప్పుడు ప్రీవియస్గా మనకి ఇక్కడున్న ఆర్ఎస్ఐ డౌన్ సైడ్కి ఇలా ఫాలో అవుతూ వచ్చింది. సో వోల్టాలిటీలో డైవర్జెన్స్, డబల్ టాప్, మళ్ళీ ప్రీవియస్ లెవెల్కి వచ్చి రెడ్ క్యాండిల్ మనకు ఫామ్ అయింది. ఒక కన్ఫర్మేషన్ డౌన్ సైడ్కి వెళ్తుందని. యాక్చువల్గా ఇక్కడ ట్రాప్ అగైన్ అప్ సైడ్ వచ్చింది, కానీ మనం ఏటీఆర్తో స్టాప్ లాస్ పెట్టడం కారణంగా మన స్టాప్ లాస్ ట్రాప్కి గురవ్వలేదు. ఫాల్ని మనం క్యాప్చర్ చేయగలిగాం. నెంబర్ 1 డబల్ టాప్, నెంబర్ 2 వోల్టాలిటీ డైవర్జెన్స్, నెంబర్ 3 కన్ఫర్మేషన్, ఒక రెడ్ క్యాండిల్ తర్వాత మనం సెల్ చేసాం. నెంబర్ 4 ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. అండ్
ఫిఫ్త్ది కూడా ఏటీఆర్ని బేస్ చేసుకొని మనం స్టాప్ లాస్ పెట్టాం. ర్యాండమ్గా అప్ సైడ్ లైక్ ఒక అప్ తీసుకొని మనం స్టాప్ లాస్ పెట్టలేదు, పెట్టుంటే ఇక్కడ ట్రిగ్గర్ అయ్యేది. అలా మనం ట్రేడ్స్ని ప్లేస్ చేసాం. సో ఇది యాక్చువల్గా ట్రేడింగ్ సెటప్. ఇంకొక ఎగ్జాంపుల్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మంచి ఆపర్చునిటీ కనిపించింది. అంటే ఫాలో అవుతుందనే కాదు, కానీ ప్రైస్ ఫుల్ అప్ ట్రెండ్, ఒక ప్రైస్ దగ్గరికి వచ్చింది, రీట్రేస్ అగైన్ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇన్సైడ్ మనకి బోలింజర్ బ్యాండ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈసారి ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఒక రెడ్ క్యాండిల్ దగ్గర మనం సెల్ ఎంట్రీని తీసుకుంటాం. తీసుకొని ఆ రెడ్ క్యాండిల్ అబోవ్ మనకి ఏటీఆర్ చూసి, ఏటీఆర్ అంతా 2.2 దగ్గరగా మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేసి సెల్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ అక్కడ ఒకసారి డైవర్జెన్స్ని గమనిద్దామా. సేమ్ ప్యారలల్ టైంలో డైవర్జెన్స్ ఉందా? డైవర్జెన్స్ కూడా ఉంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. వోల్టాలిటీ డైవర్జెన్స్ని ఫామ్ చేసింది అండ్ డబుల్ టాప్ ఫామ్ అయింది. అండ్ సేమ్ పాయింట్లో ఆర్ఎస్ఐలో కూడా మనకి డైవర్జెన్స్ కనిపించింది. ఇక్కడ ఫామ్ అవుతున్న బెరిష్ క్యాండిల్ దగ్గర మనం సెల్ ఎంట్రీని తీసుకుంటాం. టాటా కన్స్యూమర్లో కూడా సిమిలర్ ప్యాటర్న్, డబుల్ టాప్, వోల్టాలిటీలో డైవర్జెన్స్ ఇక్కడ, అండ్ ఆర్ఎస్ఐలో కూడా లిటిల్ డైవర్జెన్స్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేసి ఉండొచ్చు. అండ్ ఈ సినారియోని గమనించండి, ఇక్కడ కూడా మనకి డబుల్ టాప్, కానీ ఈసారి ఆ డబుల్ టాప్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అవుతున్న క్యాండిల్ ఒక బిగ్ క్యాండిల్. సో ఇంత పెద్ద క్యాండిల్ మనకు ఫామ్ అయినప్పుడు ఈవెన్ మనం మాట్లాడుకుంటున్న కేసులో ఎంటైర్ అన్ని పారామీటర్స్ ఫాలో అవుతున్నా, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి డైవర్జెన్స్ కూడా, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఉంది. ఏదైతే మనం సెల్ చేయాలనుకుంటున్న క్యాండిల్ ఉంటుందో అదే బిగ్ క్యాండిల్ అయిపోతే మనకి ఇక్కడ ఫర్దర్గా కూడా ఫాలో అయింది. కానీ ఇలాంటి కేసులో మనం స్టాప్ లాస్ పెట్టడం పెద్దదైపోతుంది, చాలా బిగ్ స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ని పర్సనలీ నేనైతే అవాయిడ్ చేస్తాను. ఈవెన్ ఇతర ఫ్యాక్టర్స్ అన్నీ నాకు అనుకూలంగా ఉన్నా ఇలా బిగ్ క్యాండిల్స్, బిగ్ స్టాప్ లాస్ రావాల్సి వస్తున్న ట్రేడ్స్ని అయితే నేను అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు బులిష్ ట్రేడ్స్ని మాట్లాడుకుందాం. బులిష్ ట్రేడ్స్లో మనకు కావాల్సిన సెటప్ ఏంటి? వోల్టాలిటీ డైవర్జెన్స్. ఇక్కడ క్లియర్గా వోల్టాలిటీ డైవర్జెన్స్ ఉంది, డబుల్ బాటమ్ ఫామ్ అయింది. నెక్స్ట్ వస్తున్న బులిష్ ఆర్ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం బై చేస్తాం. బై చేసిన క్యాండిల్ నుంచి ఏటీఆర్ వాల్యూస్ తీసుకొని ఆ బిలో మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేస్తాం. టార్గెట్ 1.5 మల్టిప్లైడ్ బై స్టాప్ లాస్, ఇక్కడ మనకి అది అచీవ్ అయింది. ఇక్కడ ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ మనకి ఏం ఫామ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ టాటా మోటార్స్ని గమనించండి, వోల్టాలిటీలో డైవర్జెన్స్, డబుల్ బాటమ్, సేమ్ ప్యారలల్ టైం. ఆర్ఎస్ఐలో కూడా మనకి డైవర్జెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బులిష్ క్యాండిల్ దగ్గర మనం బై ఎంట్రీ తీసుకొని ఆ బిలో ఏటీఆర్ లెవెల్స్ అయినా స్టాప్ లాస్ ఉంచవచ్చు. ఆ రీసెంట్ లో మనకి ఒకవేళ అది నియర్గా ఉంటే ఆ బిలో కూడా ఏటీఆర్ వాల్యూస్ని మనం స్టాప్ లాస్గా ఉంచవచ్చు. ఇవన్నీ ప్రాఫిటబుల్గా ఉన్న ట్రేడ్స్ మీకు కనిపిస్తుంటాయి, బట్ కొన్ని సందర్భాల్లో లాస్ ఉన్న ట్రేడ్స్ కూడా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అవి కూడా కనిపిస్తుంటాయి. ప్రాఫిట్ లాస్ ఇవి మిక్స్ అవుతూ ఓవరాల్గా మన ట్రేడింగ్ సెటప్ ఒక 10 ట్రేడ్స్ చేస్తుంటే మీకు 6 to 7 ట్రేడ్స్ ప్రాఫిటబుల్గా ఉంటున్నా దాని అర్థం మన సిస్టమ్ బెటర్గా ఉంటున్నట్లే. లాస్ రాని ట్రేడ్స్ ఉండవనుకోవద్దు, లాస్ కూడా వస్తాయి, అవి కూడా నేను చూపిస్తాను. బట్ ప్రాఫిటబుల్గా ఉన్న ట్రేడ్స్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనేది చెప్తున్నాను. లాస్ ట్రేడ్స్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను. ఈ టాటా కన్స్యూమర్ ట్రేడ్ని చూడండి, ఇక్కడ కూడా అప్ సైడ్ వెళ్ళింది, వోల్టాలిటీ డైవర్జెన్స్ ప్రీవియస్ దానికంటే. ఈసారి క్యాండిల్ అవుట్ సైడ్ ద బోలింజర్ కాకుండా ఇన్సైడే ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న రెడ్ క్యాండిల్ దగ్గర మనం షార్ట్ చేసేవాళ్ళం, స్టాప్ లాస్ ఈ రెడ్ క్యాండిల్ అబోవ్ ఏటీఆర్ పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ మనకి ఫేక్ అయింది, మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, ట్రిగ్గర్ అయ్యాక అగైన్ ఫాలో అయింది. ఇలాంటి ట్రేడ్స్ కూడా స్టాప్ లాస్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ట్రేడ్ కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్గా ఉంటుందని కాకుండా మనం ఏవైతే నేర్చుకుంటున్నామో ఆ కాన్సెప్ట్స్ని రిస్క్ రివార్డ్తో ఫాలో అయ్యి మార్కెట్లో అప్లై చేస్తున్నప్పుడు మన ట్రేడింగ్ సిస్టమ్ ఇతరుల కంటే బెటర్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మనమేం మ్యాజిక్ క్రియేట్ చేయట్లేదు, బట్ కొన్ని ఫ్యాక్టర్స్ని కంబైన్ చేసి మనం తీసుకుంటున్న ట్రేడ్ ఒక విన్నింగ్ ప్రాబబిలిటీని పెంచాలని చూస్తున్నాం. బట్ నేను చూపించానని మాత్రం ఇది ఎగ్జాక్ట్గా ఇలా అవుతుందని నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో ట్రేడ్ చేయడం కాకుండా ఒక్కసారి మీ ఫ్రీ టైంలో చార్ట్ని ఓపెన్ చేయండి, స్టడీ చేయండి, నేను చెప్పింది మీరు అప్లై చేయండి. ఇది రియల్ మార్కెట్లో టెస్ట్ చేసినప్పుడు కూడా ఒక స్టాక్తో ఒక 1 month వరకు టెస్ట్ చేసి ఇది మల్టిపుల్ టైమ్స్ ర్యాండమ్గా ఫామ్ అవుతూనే ఉంటాయి. ఒక 3-4 స్టాక్స్ని మీరు వాచెస్లో యాడ్ చేసుకొని ట్రాక్ చేస్తూ వచ్చారంటే ఆర్ఎస్ఐ, బోలింజర్ బ్యాండ్స్ ఈ రెండుని యాడ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ మీకు ఫామ్ అవుతూనే ఉంటాయి. 5 minutesలోకి వెళ్తే ఇంకా ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. ఒకసారి ట్రాక్ చేస్తూ ఒకవేళ ఇక్కడ పొజిషన్ తీసుకున్నాను ఏమైండేదని ఒకసారి ట్రాక్ చేస్తూ 1:1.5 ₹1 స్టాప్ లాస్ ఉంటే 1.5 టార్గెట్ని పెట్టుకొని ఈ స్ట్రాటజీ ఇన్ రియాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది గమనించండి. నా వరకు నేను దీనికి పాజిటివ్ రేటింగ్ ఇస్తాను. మీరు ఒకసారి పేపర్ ట్రేడ్ చేశారు ఒక పాయింట్ వరకు అనుకున్నప్పుడు ఒక్క స్టాక్ని తీసుకొని స్టాప్ లాస్ నేను చెప్తున్నది మెయింటైన్ చేసి ట్రేడ్స్ తీసుకొని ఎలా ఉంది సక్సెస్ రేట్ అనేది ఈ వీడియో కిందకి వచ్చి మెన్షన్ చేయండి.
ఎగ్జాక్ట్ నేను చెప్పిన రూల్స్ అన్నిటిని ఫాలో అవుతూ. ఐ హోప్ బోలింజర్ బ్యాండ్స్ అండ్ బోలింజర్ బ్యాండ్స్ స్ట్రాటజీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని. అప్కమింగ్ వీక్స్లో ఒకవేళ ఈ బోలింజర్ బ్యాండ్స్ ఫస్ట్ స్ట్రాటజీ వచ్చిందంటే అది మా బ్యాక్ టెస్టింగ్లో అది ఇంకా బెటర్గా సక్సెస్ అయినట్టు. దాన్ని మేము ఏదైతే అనుకున్నామో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏదైతే మేము చూస్తూ వచ్చామో బ్యాక్ టెస్టింగ్ ద్వారా అది ఇన్ రియాలిటీ కూడా వర్క్ అవుతున్నట్లు. ఒకవేళ కాకపోతుంటే దాన్ని అది మీ వర్క్ నేను తీసుకురాను. సో అంత సక్సెస్ రేట్ ఉందని జస్ట్ బ్యాక్ టెస్టింగ్లో చూసి బిగ్ క్లెయిమ్స్ నేనైతే చేయలేను. బికాస్ ఈ స్ట్రాటజీ రిజల్ట్స్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక పాయింట్లో నేను చేసేవాడిని కానీ ఆ పాయింట్లో నాకు మరీ ఇంత రిజల్ట్స్ కనిపించలేదు. రీసెంట్ టైమ్స్లో బ్యాక్ టెస్ట్ చేస్తుంటే సర్ప్రైజ్ చేసింది. చూద్దాం నెక్స్ట్ కమింగ్ వీక్స్లో. అండ్ మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే జస్ట్ లైక్ చేయండి. అండ్ మీకు అనిపిస్తున్న ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ డైరెక్ట్ వెబ్సైట్స్ నుంచి చేస్తూ ఉంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మన డే టు డే తెలుగుకి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.